Hey guys, is there any connection between the 9 days of Navaratri and the 9 months of pregnancy? Having the both sides of 9. నవరాత్రుల్లో 9 రోజులుంటాయి. ముందుగా మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు. షీ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ దుర్గా అండ్ ద సింబల్ ఆఫ్ న్యూ స్టార్. అదే ఫస్ట్ మంత్లో కూడా ప్రెగ్నెన్సీ మొదలవుతుంది. అండ్ ద సెకండ్ డే వచ్చేసి బ్రహ్మచారిణి అమ్మవారు. సెకండ్ మంత్లో మదర్ రియలైజ్ అవుతుంది దట్ షీ ఈస్ కన్సీవ్ అని. అండ్ ద థర్డ్ డే చంద్రగంట అమ్మవారు. థర్డ్ మంత్లో బేబీస్కి పీనియల్ గ్లాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ఫస్ట్ ట్రిమిస్టర్ కంప్లీట్ అయింది అని మనం మెడికల్ టర్మ్స్లో అంటాం. డే 4 కూష్మాండ అమ్మవారు. ఫోర్త్ మంత్లో బేబీ ఫుల్ షేప్ వస్తుందన్నమాట. లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ గ్రోస్. డే 5 స్కందామాత అమ్మవారు. షీ రిప్రజెంట్స్ లవ్ అండ్ మదర్హుడ్. ఫిఫ్త్ మంత్లో బేబీకి మదర్కి కనెక్షన్ ఫామ్ అవుతుంది. డే 6 కాత్యాయని అమ్మవారు. షీ ఈస్ ద వారియర్ గాడెసెస్. సిక్స్త్ మంత్లో బేబీకి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆ హెయిర్ బేబీకి ఒక న్యాచురల్ షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. డే 7 కాలరాత్రి అమ్మవారు. షీ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్. సెవెంత్ మంత్లో బేబీ తన ఐస్ ఓపెన్ చేస్తుంది. అండ్ డే 8 వచ్చేసి మహాగౌరి. స్టాండ్స్ ఫర్ ద ప్యూరిటీ అండ్ రెడీనెస్. ఎయిత్ మంత్లో బేబీ రెస్పాండ్ అవుతుంది, మూమెంట్ ఇస్తుంది అండ్ షీఈస్ రెడీ ఫర్ ద బర్త్. డే 9 సిద్ధిదార్థి అమ్మవారు. షీ గివ్స్ బ్లెస్సింగ్ అండ్ కంప్లీట్ ద జర్నీ ఆఫ్ 9 days. And the 9th month, a healthy baby is ready to born. So this is the connection between the 9 months of pregnancy and the 9 days of Navaratri.